మీకోసం ప్రజాహిత యాత్రనై వస్తున్నా, ఆశీర్వదించండి మహాజనులారా. గల్లీలో ఎవరున్నా దేశ రక్షణ కోసం ఢిల్లీలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉండాలని యావత్ భారత్ కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో దేశ హితం కోసం, రాష్ట్ర హితం కోసం, కరీంనగర్ ప్రజల హితం కోసం కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా ఈ నెల 10 నుంచి ప్రజాహిత యాత్రనై మీ ముందుకు వస్తున్నా. అహర్నిశలు శ్రమించి మన దేశాన్ని బలంగా తీర్చిదిద్దిన మోదీ గారి ప్రభుత్వానికి నా కరీంనగర్ బలగం సైతం అండగా ఉందని చాటి చెప్పడానికి వస్తున్నా. మీ ఆశీర్వాదం కోరుతూ ప్రతి పల్లెకు, ప్రతి గడపకు మీ బిడ్డగా వస్తున్నా. కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేసిన తరువాత మేడిపల్లి నుంచి మన ప్రజాహిత యాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 15 వరకు వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో తొలి విడత యాత్ర సాగుతుంది. 119 కిలోమీటర్ల ఈ యాత్ర అనంతరం సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో తొలి విడత ముగింపు సభ ఉంటుంది. రెండో విడతలో మిగతా గ్రామాల్లో యాత్ర ఉంటుంది. నియోజకవర్గాల్లోని దాదాపు ప్రతి గ్రామంలో ప్రజలతో మమేకమై సమస్యల్ని అడిగి తెలుసుకోవడంతో పాటు మోదీ గారి ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు బీజేపీపై బీఆర్ఎస్, కాంగ్రెస్ చేస్తోన్న దుష్ప్రచారాలను ఈ యాత్ర ద్వారా తిప్పికొడతాం. దొందే స్వరాష్ట్రం సిద్ధించి 10 ఏళ్లవుతున్న తెలంగాణ బతుకు చిత్రం ఇప్పటికీ మారలేదు. 9.5 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ తెలంగాణ ప్రజానీకాన్ని అనేక విధాలుగా వంచింది. ఇంటికో ఉద్యోగమని గద్దెనెక్కి పూటకో మాట మార్చి పబ్బం గడుపుకుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కుంభకోణంతో 30 లక్షల మంది నిరుద్యోగుల కలల్ని నాశనం చేసింది. ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ సోదరులకు నెలకు 3,016 రూపాయల భృతి ఇచ్చి ఉంటే ఊళ్ల నుంచి హైదరాబాద్ వెళ్లి చదువుకుంటున్న నిరుద్యోగుల కోచింగ్కి అది ఎంతగానో సాయపడేది. కానీ నాటి ప్రభుత్వం ఆ విషయాన్నే పట్టించుకోలేదు. ఇక ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా తెలంగాణ పల్లెకు రాలేదు. దానిని మభ్యపెట్టడానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తూనే సొంత స్థలమున్న పేదలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇస్తామని చెప్పింది. ఒక్కరికి ఆ ఆర్థిక సాయం అందలేదు. రైతులకు 1,00,000 రూపాయల వరకున్న పంట రుణాలు మాఫీ చేశామని ఫోన్లకు సందేశాలు పంపించారు. బ్యాంకుకెళ్లి చూస్తే రైతన్నలకు రిక్తహస్తమే మిగిలింది. ప్రభుత్వ ఉద్యోగులకు సముచిత రీతిలో వేతన సవరణ జరగలేదు. పోడు భూములకు పట్టాలివ్వలేదు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ మహిళా సంఘాలు, ఐకేపీ ఉద్యోగులకు అప్పగిస్తామని చెప్పిన హామీ నెరవేరలేదు. దళిత బంధు కమిషన్ల పాలైంది. హైదరాబాద్ ఇస్తాంబుల్ కాలేదు. వరంగల్ డల్లాస్ కాలేదు. మన కరీంనగర్ లండన్ కాలేదు. అబద్ధపు హామీలతో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ కుటుంబ పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు. బీఆర్ఎస్ ఇప్పుడు దాని స్థానంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీలు దొందే అని అర్థం చేసుకోవడానికి తెలంగాణ ప్రజలకు ఎక్కువ సమయం పట్టలేదు. అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి 6 గ్యారంటీలకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. జనవరి 17 లోపు డేటా ఎంట్రీ పూర్తి చేసి పథకాలు అమలు చేస్తామని చెప్పి వాయిదాలతో వాయినమిస్తోంది. డిజిటల్ యుగంలో దరఖాస్తులు తీసుకుని హడావిడి చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ దరఖాస్తులను ఏ మూలకు పడేసిందో తెలియని గందరగోళ పరిస్థితులను చూస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందటానికి ఆధారం రేషన్ కార్డేనని తెలిసి కూడా గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఆశ పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికే రేషన్ కార్డులు ఇవ్వకుండా లక్షలాది మంది పేద కుటుంబాలను ఇబ్బంది పెడుతోంది. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ లాగే మాటల మాంత్రికుడని ప్రజలు తెలుసుకున్నారు. పంట సీజన్ వెళ్లినా రైతులకు రైతు బంధు సాయం అందకపోవటం రేవంత్ గారి మాటల గారడికి
మరో నిదర్శనం. దీంతో తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టయింది. దేశం రక్షణే ధ్యేయంగా గతంతో పోలిస్తే 2014లో బీజేపీ అధికారంలోకి రావడంతో సరిహద్దులో భద్రత పెరిగింది. సైన్యం గతంలో ఎన్నడూ లేనంత దూకుడు ప్రదర్శిస్తోంది. ఎంతో మంది ఉగ్రవాదులను ఏరి పారేయడంతో దేశంలో ఉగ్ర దాడులు తగ్గాయి. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్లో అల్లర్లు, అంతర్గతంగా దాడులు తగ్గిపోయాయి. దీంతో ప్రభుత్వాలు అభివృద్ధి పనులపై దృష్టి సారించేందుకు, పౌరులు సుఖశాంతులతో జీవించేందుకు మార్గం సుగమమైంది. 10 ఏళ్ల కింద లోక్సభ ఎన్నికల సమయంలో భద్రతా లోపాలతో దేశంలో ఐపీఎల్ టోర్నమెంట్ కూడా నిర్వహించలేకపోయారు. కానీ ప్రభుత్వం బలంగా ఉన్నప్పుడు ఐపీఎల్, రామనవమి, రంజాన్, పరీక్షలు ఇలా అన్నీ శాంతియుతంగా సాగుతాయని నిరూపించిన మోదీ ప్రభుత్వం మన స్వాతంత్ర్య భారతానికి సరికొత్త నిర్వచనమిచ్చింది. సంస్కరణల సారథి, దేశ రక్షణ వారధి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ హయాంలో మన దేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ప్రగతి ప్రయాణం చేస్తోంది. మోదీ గారి నాయకత్వంలో గత 10 ఏళ్లలో ఎదురైన ప్రతి సవాలును వెనకడుగు వేయకుండా ఎదుర్కొన్నాం. కోవిడ్ మహమ్మారితో విజయవంతంగా పోరాడాం. వ్యాక్సిన్ కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితిని అధిగమించి ప్రపంచ దేశాలకు ఏకంగా మనమే వ్యాక్సిన్ అందించాం. అంతరిక్ష, రక్షణ రంగాల్లో చరిత్రాత్మక విజయాలు సాధించాం. దశాబ్దాలుగా ప్రతిపాదనలకే పరిమితమైన ఒకే దేశం ఒకే పన్ను విధానం బీజేపీ హయాంలో అమల్లోకి వచ్చింది. ముస్లిం స్త్రీలకు శాపంగా మారిన ట్రిపుల్ తలాఖ్ని నిషేధించింది. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన ఎస్సీ వర్గీకరణను కూడా మోదీ గారి ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడే నాటికి వారి కల సాకారం చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. శతాబ్దాల కల సాకారం. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ చేయటం ద్వారా శతాబ్దాల భారతీయుల కలను నెరవేర్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రామరాజ్యానికి తలుపులు తెరిచారు. బీజేపీ ఇచ్చిన మాట ప్రకారం ఈ అపూర్వ ఘట్టాన్ని పూర్తి చేయటం గర్వకారణం. ఇక 100% పల్లెలకు రోడ్లు, 100% ప్రజలకు బ్యాంక్ అకౌంట్లు, 100% మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు, 100% ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అందించాలనే సంకల్పం వికసిత్ భారత్ సంకల్ప యాత్రతో పరిపూర్ణమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలతో పాటు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ పేమెంట్స్, ఆత్మ నిర్భర్ భారత్ వంటి అభివృద్ధి పథకాలు 140 కోట్ల మంది ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చింది. కాంగ్రెస్ కుటుంబ పాలనలో దేశం కుంభకోణాల్లో ఇరుక్కుని ఆర్థికంగా చితికిపోయిన దశలో మోదీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ నినాదాలకు సబ్కా ప్రయాస్ నినాదంతో నవభారతదేశాన్ని నిర్మిస్తోంది. అనేక విప్లవాత్మక నిర్ణయాలతో మోదీ ప్రభుత్వానికి విశ్వసనీయత పెరిగింది. సదా మీ సేవలో. మీలో ఒక్కడినైన నన్ను మీ ఓటుతో కరీంనగర్ ఎంపీగా ఎన్నుకున్న కరీంనగర్ ప్రజలకు సదా నేను రుణపడి ఉంటాను. మీరు ఇచ్చిన అవకాశమే నాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి కట్టబెట్టింది. మీరు ఇచ్చిన అవకాశంతోనే మోదీ సైనికుడిగా ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టి రాష్ట్రంలో బీజేపీ విస్తరణకు కృషి చేశాను. ఎండనక వాననక చలనక రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు కళ్ళారా చూసిన, భరోసా ఇచ్చిన, కష్టాల్లో ప్రజల పక్షాన నిలిచి పోరాడినందుకు నాపై 100కు పైగా కేసులు పెట్టినా, దాడులు చేసినా, జైల్లో పెట్టినా భయపడకుండా మీరిచ్చిన అవకాశం ధైర్యంతోనే పోరాడిన, మీరిచ్చిన అవకాశంతోనే నేడు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నాను. ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్నా. కానీ కరీంనగర్ గడ్డపై పుట్టిన ఈ బిడ్డ కరీంనగర్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులేవీ తేలేదని కొంతమంది పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారు. అబద్ధాలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కేంద్రం విడుదల చేసిన స్మార్ట్ సిటీ నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిన, పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్న కనీసం నోరు మెదపని నేతలు నాపై ఆరోపణలు చేయటం విడ్డూరం. నేను పక్కా లోకల్.
జీవితం సర్వస్వం ప్రజలకే అంకితం చేసిన నాపైన విషప్రచారం చేస్తున్నారు. విజ్ఞులైన కరీంనగర్ ప్రజలు ఆ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేసి నాకు మద్దతుగా నిలవటం నా అదృష్టం. అయినా ఈ 5 ఏళ్లలో నా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు నేనేం చేశానో బాధ్యతగా వివరిస్తాను. మోదీ గారికి కరీంనగర్ మీద ఉన్న అభిమానం అనేకసార్లు స్వయంగా మీరే చూశారు. నన్ను ఎంపీగా ఎన్నుకున్న నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ కోసం 12,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. వీటిలో రహదారుల నిర్మాణానికి 5,000 కోట్లకు పైగా నిధులు సాధించగలిగాను. కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి రూపురేఖలు మార్చేలా 4 వరుసల విస్తరణ కోసం 2,147 కోట్లు, కరీంనగర్ జగిత్యాల రోడ్డు విస్తరణ కోసం 1,900 కోట్ల ప్రాజెక్టుని మంజూరు చేయించాను. ఇదే సమయంలో మన పార్లమెంటు పరిధిలో ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వరకు ఉన్న రోడ్డును జాతీయ రహదారిగా మార్చేందుకు 578 కోట్లు తెచ్చాను. అధ్వానంగా మారిన కరీంనగర్ వరంగల్ మార్గంలో గుంతల్ని పూడ్చటానికి తాత్కాలిక మరమ్మతుల కోసం 41 కోట్లు మంజూరు చేయించాను. కరీంనగర్ చొప్పదండి మార్గంలో కరీంనగర్ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే గేటుతో ఎదురయ్యే ఇక్కట్లు తొలగించేందుకు ఆర్ఓబి ఏర్పాటు కోసం కేంద్రం నుంచి 154 కోట్లు తీసుకొచ్చాను. శాతవాహన యూనివర్సిటీకి 12B, ఎస్ఆర్ఆర్ కళాశాలకు అటానమస్ హోదా తీసుకొచ్చిన కోవిడ్ మహమ్మారి సమయంలో జిల్లా ఆసుపత్రికి ఎంపీ లాడ్స్ కింద ప్రత్యేక నిధులు ఇచ్చాను. కరోనా వారియర్స్ కి, హాస్పిటల్ సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, వైద్య పరికరాలను అందించాను. పార్లమెంట్ పరిధిలోని ఆసుపత్రులకు 3 కోట్ల విలువైన సామాగ్రిని, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, అంబులెన్స్లను ఇచ్చాను. ఉపాధి హామీ పథకం కింద 5.33 కోట్లతో వివిధ పనులకు నిధులు సమకూర్చాను. ఎంపీ నిధులతో ఆయా గ్రామాల్లో, పలు పట్టణాల్లో, వార్డులలో అభివృద్ధికి అండగా నిలబడ్డాను. 33 కోట్ల రూర్బన్ నిధులతో జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశాను. సిఆర్ఐఎఫ్ కింద పార్లమెంట్ పరిధిలోని వివిధ మండలాల అనుసంధాన రోడ్ల కోసం 205 కోట్ల నిధులను మంజూరు చేయించాను. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా మారుమూల గ్రామాలకు రోడ్లు మరియు బ్రిడ్జిలు వేసేందుకు 116 కోట్లు మంజూరు చేయించాను. ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ విద్యార్థులకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఎక్స్టెన్షన్ సెంటర్ కోసం 20 కోట్ల రూపాయలు మంజూరు చేయించాను. కరీంనగర్ నగర అభివృద్ధికై 198 కోట్ల స్మార్ట్ సిటీ నిధులు మంజూరు చేయించాను. వివిధ కేంద్ర ప్రభుత్వాల పథకాల ద్వారా అభివృద్ధి పనులకు, లబ్ధిదారులకు కొన్ని 100 కోట్ల రూపాయలు అందేలా చొరవ తీసుకున్నాను. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో ఉన్నాయి. అవన్నీ ప్రజాహిత యాత్రలో మీ ముందుంచుతా. సమిధనై వస్తున్న అభివృద్ధి, సంక్షేమం, భద్రత విషయంలో మోదీ గ్యారంటీల ద్వారా మన దేశం, మన భవిష్యత్తు సురక్షిత హస్తాల్లో ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికే G20 దేశాలకు నేతృత్వం వహించిన భారత్ రాబోయే 25 ఏళ్ల అమృత కాలంలో ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడానికి, విశ్వ గురువుగా అవతరించడానికి ఢిల్లీ కోటకు కాషాయ రక్షణ కవచం కావాలి. కుటుంబ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల చీడను వదిలించుకోవాలి. దేశ హితం కోసం అబ్ కీ బార్ 400 పార్, తీస్రీ బార్ మోదీ సర్కార్ నినాదంతో మూడోసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకై జరుగుతున్న ఈ మహాయాగంలో మరోసారి సమిధగా మారటానికి మీ కరీంనగర్ బిడ్డ సిద్ధమయ్యాడు. మీ చేతిలో రెపరెపలాడే కాషాయ జెండాగా మారటానికి మీ ఆశీస్సుల కోసం ప్రజాహిత యాత్రగా మీ గడపకొస్తున్నాడు. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ భారత్ మాతాకి జై. ఇట్లు బండి సంజయ్ కుమార్, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.